అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మంగళవారం అండి. ఉదయాన్నే సూర్యభగవానుడితో పాటు పూలు కూడా ఈ విధంగా పూసి చక్కగా నవ్వుతూ ఉంటాయన్నమాట. అందుకోసమని మీకు మొదటగా పూలు నవ్వుతూ ఉండే పూలని మనకి చూపిస్తున్నాం కదా ప్రతిరోజు వీడియోలో. ఈ టేబుల్ ప్లాంట్స్ పూలు ఎంత చక్కగా నవ్వుతూ ఉంటాయనండి. అందుకోసమని ఈ ముగ్ధ మనోహరాన్ని, ఈ యొక్క సౌందర్యాన్ని, ఈ అందాన్ని, చక్కదనాలను మీకు చూపిస్తున్నాను కదా ప్రతిరోజు కూడా స్టార్ట్ చేయటం మీతో నవ్వుతూ పలకరిస్తాయని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇక ఏం చేస్తుందా, ఏం తోముతుందా, ఏం రుద్దుతుందా, ఏం కడుగుతుందా అనుకుంటున్నారండి. ఇది శనివారం రోజు ఉదయం వీడియోనండి. ఆ రోజు ఇత్తడి సామాను, దేవుడి దగ్గర సామాగ్రి అంతా కూడాను ఈ విధంగా బయట మాకు వెనక పక్కన వరసంది ఉంటుందండి. వెనక మనకి తులసమ్మ తల్లి దగ్గర ఉంటుంది కదా, ఈ ట్యాప్ సిస్టమ్ దగ్గర ఈ విధంగా స్టూల్ వేసుకొని కూర్చొని మొత్తం కూడాను స్టీల్ బేషన్లో వాటర్ నింపుకొని, పీతాంబరం అనేది వచ్చింది కదండి ఇప్పుడు. ఇక పీతాంబరం 1 కేజీ దాదాపు తెప్పించానండి. ఈ ప్రక్కన సర్ఫ్ ఒక గిన్నె, అలాగే పీతాంబరం ఒక గిన్నెకి పెట్టుకొని, ఇనప పీసు, మళ్ళనేమో ఒక సర్ఫ్లోనేమో ఒక మామూలుగా సర్ఫ్ కవర్ ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా ఇక కుస్తీ పట్లు పడుతున్నాను అనమాట అండి. పూర్వ రోజుల్లో ఎలా తోమారో, ఎలా కడిగారోనండి. ఇత్తడి సామాను, రాగి సామాను అనేది చక్కగా షైనింగ్ తోటి ఎంత అందంగా మెరిసిపోతూ ఉండే అనమాట. బంగారపు కాంతిలో సూర్యుడి కాంతులు, కిరణాలు ఎలా మెరిసిపోతూ ఉంటాయో ఆ విధంగా మెరిసిపోతూ ఉండేనండి. ఎంత కష్టపడేవాళ్ళోనండి అలా కూర్చొని. ఈ ఒక్క పూట ఈ విధంగా దేవుడి సామాగ్రి అంతా ఉదయం కడిగేసరికి సరిపోయిందండి. అసలు తల ప్రాణం తోక్కొచ్చిందండి. అందుకే వాళ్ళు అంత గట్టిగా, అంత పుష్టిగా, అంత ఆరోగ్యంగా ఉన్నారండి. ఇంకా ఆ విధంగా తోముతున్నానండి మొత్తం కూడాను. ఇత్తడి సామాన్ని అంతా కూడాను దేవుడి దగ్గర సామాగ్రినేనండి. పైన బల్ల మీద మీరు చూశారు కదా, కిచెన్ గదిలో బల్ల మీద ఆ సామాను కదండి. అది ప్రతి సంక్రాంతికి ఒక మనిషిని ప్రత్యేకంగా పిలిపించి మనీ ఇచ్చేసి తోమిస్తానండి. ఈ మామూలుగా దేవుడి దగ్గర సామాగ్రి అనమాట ఇదంతా కూడాను. ఇక ఆ విధంగా తోమటం, రుద్దటం, కడగటం ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కొంచెంగా ఉంటే ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఆ రోజు ఇదంతా తోముకొని తలస్నానం చేసి తలకి దువ్వెన పెట్టనండి. ఈ నవరాత్రులప్పుడు కూడా మీరు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నుదుటి మీద కుంకుమ, అలాగే తలలో దువ్వెన పెట్టనండి. ఇక అలాగే ఉంటానన్నమాట. ఇక ఈ విధంగా తోముతున్నాను. తర్వాత మెయిన్ ద్వారానికి గడప పూజ, అటు ఇటు తమలపాకులతోటి మరి ఇవి కళ్ళుప్పు పెట్టుకున్నాను, నిమ్మకాయలు అవి పెట్టుకున్న దిష్టికి, కలశం పెట్టుకున్నాను, చూపించాను కదా నిన్నటి వీడియోలో. ఈ ఏర్పాటు అంతా శనివారం రోజు ఉదయాన్నే జరిగిందనమాట అండి. ఈ విధంగా కడుగుడు సెక్షన్ అంతా కూడాను, ఇక నీట్నెస్ అంతా, శుభ్రం అంతా కూడా ఈ విధంగా శనివారం ఉదయాన్నే జరిగింది. సాయంకాలం నుంచి స్టార్ట్ చేసుకున్నానండి. ఆ రోజు నవరాత్రులు అనేవి శనివారం సాయంత్రం నుంచి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఉతికిన నైటీని వేసేసుకొని తలస్నానం చేసేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట. కొంత రాగి సామాను, కొంతేమో ఇత్తడి సామాను అండి, కొంతేమో వెండి సామాను ఉన్నదండి. చాలాసేపు పట్టిందండి, చాలాసేపు కష్టపడ్డాను అనమాట. ఇవన్నీ తోమి కడిగి శుభ్రం చేసేసరికి మొత్తం కూడా శుభ్రం చేసేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. కష్టపడ్డానమాట, చెమట ఓడ్చానమాట భగవంతుడి కోసమని. ఇక మంగళవారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తల్లికి, జగన్మాతకు పూజ చేసుకున్నానండి. బెల్లం పానకం ఈ విధంగా పెట్టుకున్నాను ప్రసాదంగా. ఉదయం బెల్లం పానకం ఎక్కువగా పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ధూపం వేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను జగన్మాతకు, జగజ్జన్నికి, బంగారు తల్లికి. ఉదయం సాయంకాలం 2 పూట్ల దీపారాధన చేసుకుంటున్నానండి. నియమనిష్టలతోటి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనుకున్నానండి, మనందరి కోసమనండి. లోకం అంతా చల్లగా హాయిగా ఉండాలని చెప్పేసి. కరోనాలో ఎంత లోకానికే తాళం వేసాం కదండి.
అందుకోసమని తల్లులు, బిడ్డలు, భార్యాభర్తలు, మరి తోబుట్టులు ఎవరి కాళ్ళు అనాథలైపోయి చూడటానికి కూడా ఆఖరి చూపు లేకుండా ఆ విధంగా అయిపోయింది. అలా ఎప్పుడూ రాకుండా అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో హాయిగా ఈ భూలోకం అంతా కూడా సర్వం కూడా సర్వే జనం సుఖినోభవంతులాగా బ్రతకాలని ఆ తల్లిని, ఆ జగన్మాతను, ఆ శక్తి స్వరూపిణి కోరుకున్నాను అండి. అలాగే ఇక మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉదయం దోశను కొబ్బరి చట్నీనండి. ఇక సాయంకాలం అయిపోయిందండి. 5 గంటల నుంచి కూడా మా వారు మొత్తం మొక్కలన్నిటికీ కూడా నీళ్లు కొడుతున్నారు. ఇక నేను బయట ఊడ్చేసి కళ్ళాపు చల్లేసి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకున్నానండి. పసుపు కుంకాలతో ఈ విధంగా అలంకరించుకున్నాను అనమాట. మొక్కలకి నీళ్లు పోసే డ్యూటీ ఆయనేదండి. వర్షం లేదు, ఏమీ లేదు కదండి. యథారాజా తథా ప్రజ అనమాట. ఇక అందుకోసమని మొక్కలకి నీళ్లు మీరే చల్లండి అని చెప్పేసి నేను టైర్డ్ అవుతున్నానంటే ఆయనే చల్లుతున్నారండి. లేదంటే వెనక ప్రక్కన జామ చెట్టుకి, దానిమ్మ చెట్టుకి వాటికి చల్లేవాళ్ళు. ఇక నేను ముందు జిల్లేడు చెట్లకి, మన టేబుల్ ప్లాంట్స్కి, మనీ ప్లాంట్ల మొక్కలకి, వాటన్నిటికీ నేను చల్లుకునేదానండి. సన్నజాజి మొక్క కూడా ఉన్నది చూసారా, మూలన మంది పైకి అల్లిస్తున్నాము. వరసందులో ఆల్రెడీ స్టాండ్ పెట్టేసుకున్నామండి. ఈ ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా, అతను వర్కర్ కనుక వస్తే అప్పుడు అది మనకు ఆర్చీలాగా తయారు చేసుకున్నాం అనుకోండి. సన్నజాజి చెట్టుని పైకి పాకిస్తే మన ఆర్చీకి, మన గుమ్మానికి ఇంకా అందం, శోభ ఇస్తుందండి. ఈ ప్రకృతిని, మన ఇల్లు అంత ట్రెడిషనల్గా ఉంటుంది కదండి, పల్లెటూరులో వాతావరణం లాగానే. ఇక సాయంకాలం వచ్చేసి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ జగన్మాతని ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. మల్లెపూలు బజార్కి వెళ్ళామండి మా వారు నేను. మల్లెపూలు, కనకాంబరాలతోటి ఈ విధంగా మాల కట్టుకొని ఎర్ర గులాబీలు తీసుకొచ్చానండి. ఇక ఎర్ర గులాబీలు అంటే ఇష్టం కదా తల్లికి, ఎరుపు అంటే ప్రీతి కదా, అందుకోసమని ఈ విధంగా దేవుడి అరమారంతా కూడా ఎరుపుమయం చేశానన్నమాట. క్లాత్స్ కూడా ఎరుపే వేసుకున్నాను. పట్టు కూడా జాకెట్ ముక్కలు కూడా ఎరుపు. ఈరోజు 4వ రోజు అండి. శని, ఆది, సోమ, మంగళవారం కదా. అయితే ఈరోజు సాయంకాలం వచ్చేసి అమ్మవారికి రవ్వ కేసరి తయారు చేసుకుంటున్నానండి. ఇదిగోండి కావలసిన పదార్థాలు ప్రసాదంగా, నైవేద్యంగా అనమాట. ఇదిగోండి రవ్వ 1 కప్పు తీసుకున్నానండి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ దగ్గర. బొంబాయి రవ్వ 1 కప్ అండి. పంచదార 1 కప్పు తీసుకున్నాను. ఇదిగోండి ఇలాచీ పౌడరు, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెయ్యి అండి. ఇదిగోండి ఇది కొంచెం కలర్ వేసుకున్నాము. వాటరు 4 గ్లాసులు పోసుకున్నామండి. కప్పుకి 4 గ్లాసులు అనమాట. కప్పుకి 4 కప్పులు వాటరు. వెండి గిన్నె, ప్రసాదం గిన్నె దగ్గర పెట్టేసుకున్నానండి. ఇంక ఇవేనండి రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు. గ్యాస్ వెలిగించుకున్నానండి. ఈ తర్వాత నెయ్యి వేసుకున్నాము. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము ముందు. ఈ పూట వచ్చేసి రవ్వ కేసర ప్రసాదంగా, నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి. కొంచెం టైర్డ్ అయిపోతున్నా, అలసిపోతున్నాను. పగలు వచ్చేసి భోంచేయట్లేదండి, ఈవినింగ్గా చేస్తున్నాం. ఉదయం టిఫిన్ చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్. సాయంకాలం మా వారు నేను వచ్చేసి ముద్దపప్పు వండుకుంటున్నామండి. ఓ చట్నీ, నెయ్యి వేసుకొని తినేస్తున్నాము. అలసిపోతున్నాను కొంచెం. ఇక పగలేమో భక్తి టీవీ ఈ విధంగా శ్లోకాలు అవి, వారాహిదేవి తల్లి అమ్మవారివి, లక్ష్మీదేవి తల్లి అమ్మవారివి ఈ విధంగా శ్లోకాలు అవి పఠించుకుంటూ ఉంటున్నాను అనమాట. ఉదయం సాయంకాలం స్నానాలు, ఈ 9 నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నానండి. చేసుకోవాలనుకున్నాను. ఇదిగోండి దీపం కూడా, అమ్మవారి దీపం కూడా ఇక్కడ వెలిగించుకున్నానండి. ఈ పూట బజార్కి వెళ్ళేసి గులాబీలను, మల్లెలు తీసుకొచ్చుకున్నాను. మల్లెపూలు మాలను తల్లికి తెచ్చుకున్నానండి. అలంకరింపజేసుకున్నాను. ఇంకా ప్రసాదం పెట్టుకొని మనం దేవుడి పూజ చేసుకున్నాము. తల్లికి, జగన్మాతకు, జగజ్జనకి. కొంచెం వేగగానే ఒక్కొక్కటి స్వీట్ అంటే ఎక్కువ ప్రీతి కదా తల్లికి, స్వీట్ ఎక్కువ చేసుకుందామని రోజుకు ఒక ప్రసాదం నైవేద్యంగా పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నానండి. ఉదయం పూటేమో బెల్లం పానకం పెట్టుకుంటున్నాను. సాయంకాలం బెల్లం పానకం ఇంకో స్వీట్ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవ్వండి చక్కగా డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయి. ఇప్పుడు మనం వచ్చేసి రవ్వ వేసుకున్నామండి. 1 కప్ వేసుకున్నాము. ఇది చక్కగా ఇలా వేయించుకుందాం అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందాము. చాగంటి వారి ప్రవచనాలు,
నండూరి శ్రీనివాసరావు గారివి, ఎరగపాటి నరసింహారావు గారివి ఈ విధంగా వింటూ పగలంతా భగవంతుడి యొక్క ధ్యానంలో భగవంతుడి యొక్క నామాలు ఉచ్చరించుకుంటూ పఠించుకుంటూ దేవుని నిధిలో గడుపుతున్నామండి. వెంటనే పొద్దుగూలిపోతుందండి. పగలు తక్కువ రాత్రిళ్ళు ఎక్కువ కదండి, వెంటనే పొద్దుగూలుతుందన్నమాట. సరిపోవట్లా, టైం అనేది సరిపోవట్లేదండి, కాలం సరిపోవట్లా. కరెక్ట్గా పరుగులు పెట్టుకుంటూ వస్తుందన్నమాట టైం అనేది. అమ్మవారికి 9 నవరాత్రులు కూడా చాలా నియమనిష్టలతో పూజలు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు కదండి. అందుకని సాధ్యమైన వరకు మనకు శక్తి మేర చేతలేని వరకు కూడా చేసుకుంటున్నానండి మనందరి కోసం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నామండి. వీడియోస్ అనేవి ఇవే సరిపోతున్నాయండి. ఈ 9 నవరాత్రులు అయిన తర్వాత కొంచెం వీడియోస్ అనేవి కొంచెం పెట్టుకున్నాం ఎక్స్ట్రా. స్వామి వివేకానందుల వారి సూక్తి కూడా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరుగుతుంది. ఉదయం దీపారాధన చూపించుకుంటున్నాను, సాయంకాలం వచ్చేసి హారతి కూడా మీరు తీసుకుంటారని నేను చెప్పేసి హారతి కూడా ఇచ్చుకుంటున్నానండి ప్రతిరోజు కూడాను. ఇక స్వామి వివేకానందుల వారి సూక్తి కానీ అలాగే ఆరోగ్య సూత్రం కానీ చెప్పలేకపోతున్నానండి, బాగా వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది అనమాట. అందుకోసమని ఈ 9 నవరాత్రులు అయిపోయిన దగ్గర నుంచి చెప్పుకున్నాము. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం ఒక్క నిమిషం అలా ఉంచుకున్నాము. ఇక వాటర్ పోసేసుకుంటామండి. 4 కప్పులు వాటర్ పోసేసి, ఇదిగోండి ఈ కప్పుతోటి మనము 4 కప్పుల వాటరు, ఇదిగోండి 2 3 ఇదిగోండి 4, కరెక్ట్గా 4 కప్పులు వాటర్ అనమాట. అందుకోసం చెప్పేసి కప్పు ఖాళీ అయిన తర్వాత చూపించవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఇదిగోండి యాలకుల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కలర్ వేసేసుకుందాం. కలర్ వేసేసుకొని మనం ఈ నీళ్లు తెల్లనివ్వాలండి. కొంచెం తెల్లినాక ఈ ప్రక్కన గ్యాస్ పైన నీళ్లు తెల్లనిచ్చుకుంటే చక్కగా బాగా ఈ తెల్ల నీళ్ళు దీంట్లో పోసేసుకుంటే ఆ స్ట్రక్చర్ వేరు, ఆ కన్సిస్టెన్సీ వేరండి. రవ్వ తీసుకురాక అలా తయారు చేస్తే బాగుంటుంది అనమాట, బాగా వస్తుంది అనమాట. అందుకోసమని వాటర్ అనేది తెల్లనిచ్చుకున్నాం. ఇదిగోండి వాటర్ తెల్లుతాయి అనమాట. ఈ బౌల్లో ఇలా పెట్టేసుకుంటే తెల్లుతాయి అనమాట. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తెల్లినప్పుడు చూపిస్తాం, ఓకేనా. ఇదిగోండి ఇలా మంచి స్మెల్ వచ్చింది, మంచి సువాసన వచ్చేసిందండి. సూజిలో బొంబాయి రవ్వ వేయించుకుంటే మంచి సువాసన వచ్చేసింది. ఇదిగోండి తెల్లుతున్నాయి వాటరు. ఇక మనం కట్టేసేసుకొని చక్కగా వీటిలో వేసేసుకోండి. ఈ విధంగా చిన్నగా గంటతోటి ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నాం. ఇది దగ్గర పడుతుందండి, చిక్కబడుతుంది అనమాట. కొంచెం గ్యాస్ మీడియం మీద పెట్టేసుకోండి. ఉండ లేకుండా చక్కగా ఇలా తిప్పేసేసుకోండి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. మనకి మంచి స్ట్రక్చర్ వచ్చేస్తుంది, కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది. గ్యాస్ సాధ్యమైన వరకు కూడా దగ్గర సిమ్లోనే ఉంచుకోండి. కలర్ ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కలర్ అనేది రవ్వ కీసర అనేది కలర్తో ఉంటే బాగుంటుందని నేను వేసానండి. మీ ఆప్షన్ అన్నమాట, కొంచెం వేసుకుంటే వేసుకోండి. ఇదిగోండి కొంచెం గడ్డి పడిన తర్వాత ఇప్పుడు పంచదార వేసేసుకోండి. కప్పుకి కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు అనమాట.
ఈ విధంగా చక్కగా గ్యాస్ సిమ్లో ఉంచేసుకొని ఈ విధంగా చక్కగా పెట్టుకోండి. రవ్వ కేసరి అనేది చక్కగా బాగా తయారు. మనం ఇలాచి కూడా యాలకుల పొడి కూడా వేసుకున్నాం కదా, చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఇంకా ఏం అవసరం లేదండి. నెయ్యి వేసుకున్నాం కదా. ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఇక కట్టేసేసుకోవటానండి. అయిపోయింది. చూసారా, ఈ స్ట్రక్చర్తో ఉన్నప్పుడు, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇంకా చాలు. కొంచెం చల్లారిన తర్వాత, వెండికింది కదా, కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుందాం. ఓకేనా? ఇదిగోండి చల్లారింది, చక్కగా పెట్టేసుకుందాం దగ్గర. చూసారా, అలా కన్వర్షన్. కొంచెం నెయ్యి వేసుకో. ఇవ్వండి బెల్ల పానకం, కొంచెం మిరియాలు వేసేసుకొని పానకం పెట్టుకున్నాను. ఇక భగవంతుడికి దీపారాధన చేసుకున్నాం. చూసారా, దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు, విరాజిల్లిపోతుంది తల్లి జగన్మాత. మల్లెపూల మాలలో గులాబీలు ఎంత అందాన్ని ఇచ్చాయో, ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా నూనె వడ్డించుకుంటూ దీపారాధన కొండెక్కకుండా చక్కగా మనం పూజ అయిపోయిన దాకా కూడా వడ్డించుకుంటూ ఉన్నాం అనుకోండి. ముందు ఏకహారతి వెలిగించుకున్న తర్వాత చేసుకుంటా కదా, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవం బ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాణిక్యవీణాముపలాలయంతిం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశూణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతా. తలలో దువ్వెన పెట్టనండి, తల దువ్వనమాట. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటానండి. ఎందుకో నా మనసు అంగీకరించదండి తల దువ్వుకోవటం, అలాగే ఇంకా అలంకరణ అనేది. ఇక భగవంతుడికి దీపారాధన చేసుకున్న తర్వాత తల దువ్వుకుంటాను. ఇంకా ముందు మాత్రం అలాగే ఉండిపోతానండి. నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలనుకున్నాలేండి, అందుకోసమని ఆ విధంగా చేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి కదండి. అందరం ఉంటేనే మనం ఉన్నట్టు, అంతే కదండి. ఈ లోకం అంతా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉంటే అందరం చల్లగా ఉండటమే కదండి మనకు కావాల్సింది. ఆ జగన్మాత నీడలో కాలం అనేది త్వరగా పరుగులు పెడుతుందండి. పగలు త్వరగా పూర్తయిపోతుంది, రాత్రులు ఎక్కువ కదండి ఈ కాలంలో.
పగలంతా కూడాను త్వరగా నా పనులు ముగించుకుంటున్నానండి. ఈ రోజుటికి 4వ రోజు కదండి వారాహిదేవి తల్లి అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నాను. అలాగే తులసమ్మ తల్లి దగ్గర గ్రామదేవత అయిన మాకు పోలేరమ్మ తల్లి అండి, ఆ తల్లికి కూడా కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నానండి. రోజు త్వరగా గడిచిపోతున్నాయండి. ఈ 9 నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో మన అందరి కోసం పూజ చేస్తున్నానండి. ముందుగా మనం కళ్ళకు అద్దుకున్న తర్వాత, ముందుగా మనం బొట్టు పెట్టుకున్న తర్వాత, ముందుగా మా పాదాలకు పసుపు రాసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళకి ఇవ్వాలండి. అదిగోండి హారతి అద్దుకోండి ఒక్కసారి కళ్ళారా. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.